ఇప్పుడు మన పటాస్ లోకి వచ్చేస్తున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వర జోక్స్ కే రారాజు నగరన్న జోక్స్ బ్రహ్మ నిసా 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 గరిసా నిసా సా నిసా 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 గమపా నన్ను నేను పరిచయం చేసుకుంటాను ఫస్ట్. ఓకే, ఒక్కసారి ఈ పెద్ద గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పేరు జోక్స్ బ్రహ్మ అంటుంటారు. చాలా అద్భుతమైన జోక్స్ చెప్తుంటాను. ఆ జోక్స్ చెప్పి 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 దేశ విదేశాల్లో ఎన్నో జోక్స్ చెప్పేసి కడుపుబ్బ నవ్వించాడు చాలా మందిని. కొంతమంది అయితే ఇప్పటికీ కన్నీళ్లు కారుస్తున్నారు ఆ జోక్స్ విని. సార్ ఒక్కటి వదలండి సార్, మా కోసం నవ్వి చాలాసేపు అయింది. ఒక్కసారి నాన్న కంగారు పడక నాన్న. ఆ జోక్స్ చెప్తే అమెరికాలో స్వర్ణ కంకరం దొరికారు. అమెరికా ఆర్చర్ వీసా రిజెక్ట్ అయింది కదరా. షిప్పులు వెళ్ళా నాన్న. అరే సుధాకర్ షిప్ లో ఎన్నిక సంగారెడ్డి బోయినపల్లి అనుకున్నా. చాలా మంది అరుస్తుంటారు, మనం పట్టించుకోవద్దు. అబ్బో మొన్న ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియానా విజా క్యాంక్ లేదు వచ్చింది వచ్చిందా? ఈ కాలు తొడిగారు స్వర్ణ కంకరం. వాటిని అలా చెప్పుకుంటావా? నేనే రూమ్ లో కట్టినని చెప్పలే. ఈ జోక్స్ చెప్పడం వల్ల రవీంద్ర భారతి, హరియారా కళాభవన్, త్యాగరాయ సభలో ఎన్నో సన్మానాలు పొందాను. తీరా ఈ జోక్స్ వింటూ 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 ఒకసారి మల్లెమాల ఫోన్ చేశారు. పటాస్ అని ప్రోగ్రామ్ పెడుతున్నాం అండి, జోక్స్ కంటెంట్ నడుస్తుంది, అక్కడికి రండి అంటే అక్కడ నేను చిన్న ఐడియా చెప్పాను. కట్ చేస్తే 400 ఎపిసోడ్లు. పటాస్ అంటే ఈ పేరు నువ్వే ఇచ్చినావు. యా మారా ఖాతారే. అరే మీరు జోక్ అడిగారు కదా ఇందాక, ఒక జోక్ చెప్తాను ఆయన కోసం. బుక్ లో చూడండి. నేనే రాస్తే నేను చూస్తానా? ఇదేంటంటే సార్ ఒక్కసారి రాసింది చూపెట్టండి. ఇది ఓన్లీ నాలాంటి వాళ్ళకే కనిపిస్తుంది, మూర్ఖులకు కనిపించదు. మనం భార్య భర్త జోక్స్ నుంచి మాట్లాడుకున్నాం. భార్య భర్తలు ఇద్దరు కలిసి రోడ్డు మీద వెళ్తున్నారు. భార్య ఏమండి కారు ఆపండి అని చెప్పింది. కారు ఆపాడు భర్త కదా, మూసుకొని ఆపాడు. భార్య అంటుంది, ఏమండి బెనారస్ చీర 60 రూపాయలు, అది రాశారు ఆల్రెడీ. సిల్క్ చీర 30 రూపాయలు, తర్వాత కాటన్ చీర 10 రూపాయలు, కంచిపట్టు చీర 20 రూపాయలు. ఏమండి 500 ఇవ్వండి, ఈ చీరలను కొనుక్కుంటే ఓ పిచ్చిదానా అది ఇస్త్రీ షాప్ ఏం చెప్పాడు. పెద్ద నాన్న ఇదే జోక్ ని ఇదే స్టేజ్ మీద చాలా సార్లు చెప్పు, 4 సార్లు చెప్పు ఇదే జోక్. సార్ ఒక పరిస్థితి ఇస్తే దాన్ని జోక్ లాగా మార్చచ్చా? అద్భుతంగా. ఒక ప్రిన్సిపల్ కి ఒక స్టూడెంట్ కి మధ్యలో కన్వర్సేషన్ సార్, ఆడు ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు దాన్ని జోక్ చేయండి సార్. ప్రిన్సిపాల్ వచ్చాడు, అరే ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు. స్టూడెంట్స్ వచ్చారు, సార్ నిన్న నాకు దెబ్బ తగిలింది అన్నాడు. దెబ్బ తగిలిందంటే ఫెయిల్ అయినా సార్ అన్నాడు. ఫెయిల్ అయ్యి దెబ్బ తగిలి ప్రాబ్లం ఏంటంటే పైనుంచి దూకాను సార్, ఫెయిల్ అయిన అని చెప్పాడు. ఎలా ఉంది ఇప్పుడు? ఫెయిల్ అవ్వడం ఏంటి? ఇప్పుడు ఒక సూపర్ సిచ్యువేషన్. ఒక ఏనుగు ఒక లోబో ఇద్దరు కలిసి పార్క్ వెళ్ళారు. Yes. ఇప్పుడు ఒక జోక్ క్రియేట్స్. ఒక ఏనుగు ఒక చీమ. ఏనుగు లోబో. ఏనుగు లోబో. ఏనుగు కదా, చీమని తీసుకుంటే ఎలా ఉంటుంది లోబోని? చెప్తా కొడతా. ఎస్. చీమ లోబో. చీమ అడుగుతుంది లోబో, చీమ ఎందుకు వచ్చింది? వస్తే బాగుంటది. చీమ అడుగుతుంది లోబోని, లోబో 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 నువ్వు ఇంత అద్భుతంగా లావుగా ఉన్నావు కదా దున్నపోతే లేక ఏం తీసుకుంటావు అనేది. జోక్ ఓ జోకేనా జోక్ తూ సీరియస్ మత్ లే రే. చీమ అడుగుతుంది లోబోని, ఇంత లావుగా అంటే నేను కాంప్లైంట్ తాగుతా అని చెప్పాడు. ఎవరికి చెప్పినా? చీమకి చెప్పినావు. ఏనుగు వేయడం మీ ఇంట్లో ఉన్నదా? मैं चीमा से बात कर रहा हूँ, लोबो से बात कर रहा हूँ. ఓకే, ఏ చీమా కి లోబో కి డిస్కషన్ తెలుగులో చెప్పు. తెలుగులో నువ్వేమన్నావు చీమతో అన్నా? అవును నువ్వు ఇంత చిన్న కూడా నీ వయసు ఎంత అని అడిగాడు. అంటే 10 సంవత్సరాలు. అదేంటి ఇంత చిన్న ఉన్నావు నువ్వు 10 సంవత్సరాలు అంటే నేను సంతూరు వాడతానని చెప్పేసి. మళ్ళా దానికి ఇంట్రడక్షన్ లో ఆస్ట్రేలియా పోయినా ఈడ పోయినా. అరే ఆస్ట్రేలియా కాదు, చప్పల్ బజార్లో 40 రూపాయలకు కొనుక్కున్నావు అని ఒప్పుకో. ఇంకొక జోక్ చెప్తాను, ఇది బొంగు లాస్ట్ జోక్. భార్య అడుగుతుంది భర్తని, ఇంకోటి మీరేమనుకోవద్దు, గేట్ తాళం వేసి వచ్చాను ఇక్కడే ఉండండి. లేదు గేట్ తాళం వేసారు కానీ మేము 4 పైన ఉంటాం. రండి దాన్నే ఉంది.
భార్య అంటుంది భర్తతో, ఏమండి నేను ఒకవేళ చనిపోతే మీరు ఎటు వెళ్తారని అడిగింది. నేను ఎటు వెళ్తానే, ఒకవేళ నేను చనిపోతే నేను ఎటు వెళ్తావు అంటే, నేను మీరు మాత్రం చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు శంషాబాద్ లో జోకులు చెప్పురా అంటే భార్య ఉన్నది, మొగుడు ఉన్నాడు. రే ఏంద్రా ఇది చందా బుక్